వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ ఎలా వస్తాయనేది నాకు తెలుసు. ఎవరెవరు ఎలా మాట్లాడతారనేది కూడా నాకు తెలుసు. ఎందుకంటే చాలా మందికి అది తప్ప ఇంకొక పని లేదని తెలుసు. విషయ పరిజ్ఞానం, ఏ విషయం మీద ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ పక్కన పెట్టేసి అందులో ఉన్నటువంటి డెన్సిటీ ఏంటి, అది రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అనేది కూడా వదిలేసి కేవలం వ్యక్తిత్వ హననానికి ఆయన్ని తిట్టడం కోసమే దాదాపుగా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నటువంటి అనేక మందిని నేను చూస్తూనే ఉన్నాను. మరెందుకు ఆయనతోటి ఇప్పుడు మాట్లాడించడం ఇది అంటే, యెస్, రాష్ట్రంలో చాలా వరకు అనేక అరెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ హననం చేశారు, తప్పుడు పోస్టులు పెడుతున్నారు. అలాంటి వాళ్ళని కట్టడి చేయాలి అనేటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్తూనే, మరి మాలాంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ వ్యక్తిత్వ హననానికి, మమ్మల్ని తిట్టేటువంటి దానికి మాకు ఉపశమనం అనేది లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి బాధ ఇంకొకళ్ళు పడకూడదు అనేది ఆయన తాపత్రయం. అందుకే ఈరోజు ఆయనతోటి స్పెషల్ ఇంటర్వ్యూ. హి ఈజ్ నన్ అదర్ దెన్ చలసాని శ్రీనివాసరావు గారు. సామాజిక ఉద్యమకారులు అనొచ్చు. నేనంటాను, ఆయన అనకపోవచ్చు కానీ సామాజిక ఉద్యమకారులని నేనంటాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ప్రయోజనాల కోసం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ ఫస్ట్ మా బర్డ్ మీడియాకి అడిగిన వెంటనే అవకాశం ఇచ్చి వచ్చినందుకు. అసభ్యంగా బూతులతో ట్రోల్ చేసే వాళ్ళని, పిచ్చి పిచ్చిగా కుటుంబాల మీద మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే తప్పేం లేదు. మానవత్వం మర్చిపోయిన బ్యాచ్ మీద దయ చూపించడం కోర్టులకు కూడా తగదని నా అభిప్రాయం. ఇది చెప్తూనే మీ మీద, స్వతంత్రంగా ఉండేటువంటి వాళ్ళ మీద చెప్పారు అని, దాదాపు 2020లో రఘురామ కృష్ణరాజు గారి దృష్టికి తీసుకెళ్లారు అని, అలాగే 2025 జనవరి 17న కేసును మళ్ళీ రివైవ్ చేశారు. మరి వీళ్ళ మీద చర్యలు లేవా అని చెప్పి నిన్న మీ ప్రశ్న. ఇది నన్ను ఒక రకంగా ఆలోచింపజేసింది. అందుకే ఈ రోజు ఈ డిస్కషన్ జరుగుతుంది. మరి అంటే రాష్ట్రం గురించి మాట్లాడితే, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే, అది ప్రత్యేక హోదా కావచ్చు, లేదంటే షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల గురించి కావచ్చు, లేదా తెలుగు వాళ్ళు అనే దాంట్లో తెలంగాణ ఆంధ్రగా విడిపోయినప్పటికీ కూడా మన ప్రయోజనాలు ఏంటి అనే దాని మీద మాట్లాడొచ్చు. పాలకులు ఎవరైనా కానీ మీ మీద వ్యక్తిత్వ హనం మాత్రం ఎందుకని ఆగడం లేదు? ఇప్పుడు ఎటువంటి చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలంటే, అరెస్టులు చూస్తున్నాం కదా. నిన్న కూడా ఒకళ్ళని అరెస్ట్ చేశారు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానం చేసిన వాళ్ళని. సో ఫర్దర్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్? మొట్టమొదటిగానండి, తెలుగు సమాజం చాలా అభ్యుదయ భావాలతో కూడి ముందుకెళ్ళిపోయింది 70వ దశకంలో. కొంత ఎక్స్ట్రీమిజం వచ్చి ఉండొచ్చు కానివ్వండి, ఆ రోజుల్లో ఉన్న పీడిఎస్యు, ఆర్ఎస్యు, ఏబీవీపీ కూడా ఒకరి మీద ఒకరు ఏం చేసుకున్నా సరే వాళ్ళకి విలువలు ఉండేవి, సమాజంలో విలువలు ఉండేవి. ఎందుకు దీన్ని ఒక సమాజానికి లింక్ చేస్తానంటే, సమాజం సమస్య ఇది, సామాజిక సమస్య ఇది. ఏదో ఒకళ్ళ వ్యక్తుల మధ్యనో, ఈ కుటుంబాల మధ్యనో, లేదంటే ఒక పార్టీకి సంబంధించిన సమస్య కూడా కాదు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి అవినీతి కేసులో జైలుకి వెళ్ళాడంటే అతను ఆ రోజుల్లో 50 లక్షలు 10 లక్షలు సంపాదించినా పిల్లనిచ్చేవారు కాదు, ఇంటికి తలకు ఉంచుకుని వచ్చేవాడు. ఇప్పుడు ఎలాంటి కేసులు, మర్డర్ కేసులు చేసి వచ్చినా సరే అతను తిరిగి వస్తుంటే స్వాగతాలు, రాజలాంఛనాలు, వేల మంది జనం, ఊరేగింపులు. నేను చెప్పేది బేసిక్ కోర్ సమాజం ఇటుపరిస్తుందని నేను చెప్తున్నాను. ఒక మందు కొట్టాలనుకుంటే మా ఊళ్ళో పాలకుల్లో 3 స్టార్ బ్యాలెన్స్ షాప్ ఉండేది, ఖాన్గారి దాని ఉండేది, ఇంకోటి ఏది ఉండేది. ఆ పక్క నుంచి ఎవరో చూడకుండా వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళకుండా పక్క జైళ్ళకి ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఎవరికైనా తెలిస్తే అవమానంగా ఫీల్ ఏదో తాగుబోతని, ఇది చాలా చింతనంగా ఉండేదండి కొంతమందికి. ఏదో హైయర్ సర్కిల్స్లో, ఢిల్లీలో, ముంబై, హైదరాబాద్ కాదు, మా ఊళ్ళలో. ఇవాళ 10 మంది తాగి వస్తే వీళ్ళతో మనకెందుకు గొడవ అని మామూలుగా ఉన్న రోడ్డు పక్క వెళ్ళిపోతున్నాడు. పారిపోయేది ఇవాళ. అంటే తాగుబోతులను దుర్మార్గం నేను అంటలేదు, ఎవరు నేను తీసుకోను టీ టోటలనండి. కానీ ఎవరు నా ఫ్రెండ్స్ వస్తే రండి ఆతిథ్యం అంటే, మా గోదావరి జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఆతిథ్యం ఇస్తాం, వద్దని చెప్తాం, కాదంటే అలా. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది. ఇక సమాజపరంగా వస్తే, ఇంతకుముందు చిన్నదే ఏది తేడా వస్తే ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నేతలు కానీ నేను తప్పుగా మాట్లాడానని వాళ్ళు వచ్చేవారు. పీలు మోడీ గారిని ఉండేవారు, గొప్ప బాగుండేవాడు, దాని మీద ఆయన జోకులు వేసుకునేవాడు పార్లమెంట్లో. అనంత్ సింగ్ అయ్యంగార్ గారు మొట్టమొదటి స్పీకర్గా ఉండగా, అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 52లో 56లో అంటే చాలా హృదయంగా ఉండేది, పరుషంగా ఉండేవి, అనుచితంగా ఉండేవి కాదు. ఫిరోజ్ గాంధీ గారిని, ఫిరోజ్ గాంధీ అసలు ఆయన పేరు గాంధీ. ఆయన పేరు ఫిరోజ్ గాంధీ అని పార్సీ. మన రతన్ టాటా గారు ఎలాగో, గాద్రేజ్ ఎలాగో, ఆయన కూడా అలాగే. ఈ దేశం ఇండియనే. ఆయన మీద ఏదో ముస్లిం అని చెప్పి, ఇంకోటి అని చెప్పి చాలా నీచంగా, అంటే ముస్లిం అయితే దుర్మార్గులు కాదు, కానీ ఆయన మీద
చాలా తప్పుగా అసహ్యకరంగా చరిత్ర చేస్తారు, వక్రీకరణ. వక్రీకరణ చేసి చాలా అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కానీ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇవాళ ఆ, ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఒకళ్ళని చేసుకోవడం కోసం ఇంకొకళ్ళు వక్రీకరణ ఎక్కువైపోయింది. దానికోసం మతాన్ని కులాన్ని వాడుకుంటున్నారు. ఆఖరిగా ఉప ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇక రాజకీయ వారసత్వ నాయకుల కోసం వీళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. సరే, ఇవాళ మీరు చెప్పిన సందర్భంలో సామాజికంగా ఇది ఒక రుగ్మతగా మారిపోయింది. పూర్వం అవకాశం ఉండేది కాదు పేపర్లు రావడం. ప్రతి ఒక్కళ్ళకి సోషల్ మీడియా వచ్చింది, అద్భుతమైన అవకాశం. పూర్వం కంట్రోల్ ఉండేది, కంట్రోల్ లేని అవకాశం. కానీ అపరిమితమైన అవకాశం వచ్చినట్టు ఒక ఫోన్ ఉంది కదా అని అడ్డమైన బూతులు కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అక్కచెల్లు, వాళ్ళు పెంచిన సంస్కారం వీళ్ళ వ్యాఖ్యల్లో కనపడతా ఉంది. ఏమక్కర్లేదు, వీళ్ళు చేసే వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబానికి వాళ్ళకే చెందుతుంది, వేరే వాళ్ళకి చెందదు. ఆ గౌరవం కూడా వాళ్ళకి చెందుతుంది, ఎంత గౌరవంగా పెంచారు నేను. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూసుకుంటేనండి, వ్యక్తిగత దోషంలో రాజకీయ నాయకుల మధ్య పెరిగిపోయింది. కుల విద్వేషం, మత విద్వేషం, ఉప ప్రాంతీయ విద్వేషం తీసుకొచ్చి, ఉప ప్రాంతీయ విద్వేషం దాదాపు అయిపోయినప్పుడు మళ్ళీ తీసుకొస్తాం అనుకుంటుంది. అన్ఫార్చునేట్ అది. ఇప్పుడు దీంట్లో రాజకీయంలో నాయకుడి కోసం ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఆ మనిషిని తీసుకొచ్చారు, నేను అరెస్ట్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే కానీ ఆయన తండ్రి అంతిమ కార్యక్రమాల కోసం వచ్చాను అన్నప్పుడు, అంత్యక్రియల కోసం వచ్చాను, వాళ్ళకి ఎలా చేయాల్సిందే. అది మానవీయ కోణం, సెకండ్ థాట్ లేదు. కావాలంటే తీసుకుని మన అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పూర్తి కష్టం తీసుకోవాలి. ఆయన పూర్తి, అది ఒక మానవీయ కోణం. సరే, నాకు తెలియదు అది అంత్యక్రియలు అయినా లేదు తెలియదు, కానీ అది ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. సెకండ్ థింగ్, తర్వాత నేను ఒక మీడియాలో చూస్తే వాళ్ళు చూపించారు ఎలాంటి పోస్టులు పెట్టాడు. బాలకృష్ణ గారి ఇంట్లో కుటుంబ సభ్యుల మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద అత్యంత నీచంగా పెట్టి బూట్లు తిడతాం. దుర్మార్గమే పక్కన పెట్టండి, అది కూడా దుర్మార్గం. కానీ ఇంత నీచంగా ఉన్న సిగ్గు, లజ్జ, మానాభిమానాలు ఉంటే ఇవాళ కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అమ్మాయిలను, అంటే లేడీస్ని పేర్లను అడ్డం పెట్టుకుని తిడతా ఉన్నారు. సిగ్గుంటే ఆ నాయకుడిని తిట్టాలి. లేడీస్ పేర్లు ఎందుకు తిడతారని, బూతులు తిడతారని, బూతుల్లో లేడీస్ ఎందుకు వస్తుంది? కరెక్ట్. అంటే అది సిగ్గు లేక ఎవరన్నా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నాను. ఇలాగా అప్పుడు శ్రీమతి భారతి గారిని కూడా, కానీ నేను చూస్తూ ఉన్నానండి, భారతిరెడ్డి గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ, ఇలా చాలా హుందాగా ఉంటారు, చాలా గౌరవంగా ఉంటారు. నేను వాళ్ళ దృష్టిలో వాళ్ళ రోజు ఒక్క అనుచిత పద్యాలం కూడా నేను వినలేదండి ఇంతవరకు. చాలా గౌరవంగా మాట్లాడు. వాళ్ళ మీద ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు కూడా, జగన్ గారు అమ్మగారు మాట వచ్చేటట్టు మాట్లాడి తీవ్రంగా ఖండించాం. చాలా తప్పు కదండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక నీచమైన ఉద్యోగ నాయకుడు, ఒక అతను తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో ఒక మాట కోపంగా వాళ్ళు అనుంటారు కొంతమంది నాయకులు, కానీ తెలంగాణ సమాజ మహిళల్ని లేదా వాళ్ళు తినే ఆహార పదార్థాలని హేళన చేసేట్టు మాట్లాడాడు, దుర్మార్గం చేసాడు. ఇలాంటి వాళ్ళండి తెలంగాణలో బాధ వచ్చింది, వస్తారు రాయలసీమ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళ దుర్మార్గుల వల్ల. నిజంగా చెప్తున్నాను, నీళ్ళుగా సామాన్య ప్రజలు లేదు, వీళ్ళ అహంకారం వల్ల ఈ రెచ్చగొట్టుడు విధానాన్ని ఒక పీక్స్కి చేరిపోయి ఈ మధ్యకాలం చేరింది. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు కళ్యాణ్ బాబు గారి అమ్మగారిని అన్న విషయంలో ఒక ఎమ్మెల్యే గారు సీదర్షిప్, ఆయన గౌరవంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అన్న విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులుగా చేసిన వ్యక్తులు వారు బాగానే ఉన్నారు. సరే, ఒక 4 రోజులు అరెస్ట్ చేసి పక్కన పెట్టిన తర్వాత పక్కన ఇలా పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఉన్నారు. వాళ్ళ సామాన్యులు, నేను మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పారు, పిచ్చలారా అని చెప్పమైనా మీరు ఉన్నారని ఎగిరెగిరి పడమాకండి గౌరవంగా. ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రోజా గారి మీద, మిగతా వాళ్ళ మీద చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఆన్ దేర్ పార్ట్ విత్ యూ. ఇది ఎలాగా ఎక్కడ దిగజారిపోయి మాట్లాడతాం అనేది, కోపం ఉంటే చూసుకోవచ్చు, దాని పార్టీలను అడ్డం పెట్టుకుని ఇంకో విధంగా చేయడం అనేది అలా పర్సనల్ ఇష్యూస్ చూసుకోవచ్చు. అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అండి. విలువలు పడిపోతున్నాయి సమాజంలో. ఇవాళ కానీ దీన్ని అడ్డుకోకపోతే రేపు పొద్దున్న ఇంకొకళ్ళు కూడా ఇది ఎక్కడ ఆగదు. ఇక లాస్ట్ పాయింట్ మీరు అడుగుతుంది, కళ్యాణ్ బాబు గారి మీద జరగగానే అరెస్ట్ చేశారు ఎవరన్నా కానీ, అలాగే లోకేష్ గారి మీదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాగానే అరెస్ట్ చేసేస్తున్నారు. ఇంతకుముందు అలా చేశారు. 2014లో కూడా ఆ పేర్లు చెప్పలేండి, పేరు ఇంకా నా మీద కూడా ట్రోలింగ్ చేసిన చెత్త బ్యాచ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేనే చెప్తున్నాను కదా, పేర్లు వద్దు. ఆ పేర్లు ఫేమస్ చేయడం ఒక చెత్త బ్యాచ్, సన్నాస్ బ్యాచ్ ఉంది. ఇవాళ కళ్యాణ్ బాబు గారి మీద కూడా చాలా దుర్మార్గంగా, అసలు చాలా వ్యక్తిగతంగా కూడా దుర్మార్గంగా చేశారు. ఇవాళ వాళ్ళ మీద కేసులు, సివియర్ కేసులు, నేను చెప్తున్నాను స్ట్రాంగ్గా. ఇది ఒక
ఆవేశంతో పద్యాలం వచ్చిందంటే వేరే సంగతి అండి. ఇవాళ ఒక బాధతోటో ఒక ఆవేదనతోటో నిజంగానే ఏదన్నా ఒక మాట అన్నారు, లేదంటే తట్టుకోలే ఒక మాట అన్నారంటే ఇప్పుడు ఏదో రామ్ చిన్నపిల్లాడు గోపాల్ వర్మ అన్నాడు. గారు అనిపించారు వేరే వాళ్ళతో, అది ఇది అని ఆ. మాట్లాడారు. ఆవిడ ఏమన్నా యాక్షన్ ఉందా అదేలేండి. రామ్ పెద్దల మీద? నా లోపల అనట్లేదు ఆయన. ఆయన ఒక డిఫరెంట్ వైబ్రెంట్ పర్సనాలిటీ ఆయన. చెప్తున్నాను. అదో ప్రపంచం, అదో అది లోకం. అందుకని ఆ పక్కన పెట్టండి. అది తీసుకోండి యాక్షన్, కానీ సామాన్యుల మీద ప్రతాపం చూపిస్తున్నారా? ఇవాళ సామాన్యులకు న్యాయం, మిగతా వాళ్ళకి న్యాయమా? ఇవాళ ఒక స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్న మాలాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఏం అనుచితంగా మాట్లాడలేదు. ఏ టీవీలో కూర్చొని చెప్పులు పెట్టి కొట్టలేదు, బూతులు తిట్టలేదు. వాళ్ళకి మాత్రం దండలేస్తున్నారు. వాళ్ళ ఇష్టం, నేను సంస్కారం నేను కదట్లేదు. ఏ రోజు అసభ్యంగా అటు నుంచి అనుచితంగా కూడా నా పరుషంగా మాట్లాడాను నా రాష్ట్రం కోసం, నా తెలుగు జాతి కోసం. ఎస్, కోస్తా తెలంగాణ రాయలసీమ ఏం జరిగినా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. నాకు సారీ టు ఇంటరప్ట్, నాకు ఇక్కడే నాకు జోక్ అనిపిస్తుంది. ఏంటంటే మీరు మాట్లాడే మాటలు దాదాపుగా నేను 2016 నుంచి అబ్జర్వ్ చేస్తాను. మీ ప్రతి ఫేస్బుక్ లో మీరు పెట్టేటువంటి ప్రతి వ్యాసాన్ని నేను చదువుతూనే ఉన్నాను. మీ భాష అంటే మాట్లాడితే అంటే మేబీ అది తెలుగు జాతి సార్వభౌమాధికారం కోసం కావచ్చు, ఆత్మగౌరవం, సార్వభౌమాధికారం తప్ప ఆత్మగౌరవం కోసం మాట్లాడేటువంటి మాటలే నేను నేర్చుకుంటాను అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఇదే విషయాన్ని, సరే ఆ రోజుల్లో అంటే ప్రత్యేక హోదా ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకోండి, ప్రత్యేక హోదా, విభజన హామీలు, లేదంటే ఇంకోటి రాష్ట్ర వెళ్ళలేదు ప్రభుత్వానికి ఉంది. సంబంధించి సరే, నా పని. అది సబ్జెక్ట్ వేరే, దానికి ఓకే. వెళదాం మళ్ళీ, ఎందుకంటే బొంబాటింగ్ మొదలవుతుంది. సో అదే కదా మీరు కూడా మాట్లాడేది. అందులో వ్యతిరేకత ఏముందని చెప్పి ఎందుకని పర్టికులర్ గా మీ మీద ఇంతలా గ్రడ్జ్ పర్సనల్ పెట్టుకోవాలి? గానండి, సమైక్యాంధ్ర సమయంలోనండి తెలంగాణలో కూడా గట్టిగా కొంతమంది తిట్టారు, దాడి పెట్టారు, అన్నారు, గన్ పెట్టారు, గన్మెన్స్ని ఇచ్చారు. నాకు రాష్ట్ర ప్రభుత్వం గన్మెన్స్ని 4 గన్మెన్స్ ఇచ్చిందండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే నేను కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే నా తోటి తెలంగాణ సోదరుడు ఆవేశంతో ఒక మాట మాట్లాడాడు. నేను తెలుగు జాతి బిడ్డలుగా నా సహోదరుడిని గర్భం పుట్టుకుని, నా తల్లి గర్భంతో పాటు పుట్టిన వ్యక్తే కదా, సహోదరుడి నుంచి వచ్చాడు కదండి. అలాంటిది నేను తట్టుకుని తను విడిపోతానని మాట్లాడుకోవాల్సింది. ఆ టైంలో కత్తి మీద సాము చేశాం. అటు ఇటు బేభత్సంగా మాట్లాడినా సరే అప్పుడు కూడా చాలా ఇంత దారుణంగా విమర్శించలేదండి. కొంతమంది ఎవరన్నా సరే, నేను ఇప్పుడు శ్రవణ్ గారు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, గట్టిగా విమర్శించుకున్న వ్యక్తిగతంగా ఎక్సెప్ట్ 100 మందిలో 2 తప్ప 98 మంది ఎప్పుడు వ్యక్తిగతంగా దోషాలకి దిగలేదండి. రాష్ట్ర విభజన అయిన తర్వాత అప్పుడు ఏ నాయకులైనా సరే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముందు ఉన్నా సరే, హూమేట్మేట్ చంద్రబాబు నాయుడు గారు అన్నా మీ టేక్ ఆ పాత్ర చెప్పాలంటే విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు కూడా పంచండి కొంత నాకు. ఇక సినిమా అప్పటి నుంచి వేరే సంగతి. ఎవరి మీద కూడా ఎవరు తప్పుగా కూడా ఎవరు మాట్లాడలేదు. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నేను బయటకు వచ్చిన తర్వాత అత్యంత నీచంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు మొదలుపెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు మీద విమర్శలు, అలాగే ఇన్ని కట్లు ఉన్నాయి నా మీద, నరసింహరావు గారి మీద, ఇంకోళ్ళ మీద వేసిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న స్థానాలు ఉన్నారు. చంద్రబాబు చెంచాలని వేసి కులం పేరుతో దూషించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానాల పదవులు ఉన్నారు. చాలా నీచంగా డాక్టర్ శివాజీ గారి మరి ఇన్ని పోస్టర్లు ఉన్నాయి నా దగ్గర. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు తెలియదండి. ఆ తర్వాత వీళ్ళు తెలుగుదేశం మేము మూవ్మెంట్ పెరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అందరూ నన్ను కొంతమంది ఒక వీరామాని బ్యాచ్ మా మీద నువ్వు అంటే హోదా మీద ఒత్తిడి చేస్తున్నావు అని చెప్పి జగన్ గారికి అంటగట్టి, ఇంకోటి అంటగట్టి, అన్ని పార్టీలకు అంటగట్టారు. ఈ విధంగా ట్రోలింగ్. సరే మేము ఉద్యమం చేసాం. ఆఖరికి ఎంత దారుణకి వెళ్ళిందంటే, ఒక ఎన్ఆర్ఐగా ఉన్న ఒక రాష్ట్ర ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి, మేము ఎవరికి ఇబ్బంది లేకుండా, నేను నితిన్ గడ్కరీగా తెలిసినప్పుడు నేషనల్ హైవేస్ అన్ని మ్యాప్స్ వస్తున్నాయి. అక్కడ ఒక కమాండ్ సెంటర్ ఉంది, ఎక్కడ స్టక్ అయిపోతే వచ్చేస్తుంది అక్కడ కింద డిపార్ట్మెంట్లో, అంత నెట్వర్క్ ఉంది. నేను చూసి ఇక్కడ మన ఆగిపోయినట్టుంటే బాగుంటుంది. రాష్ట్ర జాతీయ రహదారులు దిగ్బంధనం పెట్టి 10 గంటలకు పిల్లలు వెళ్ళిపోతారు, 12 గంటలకు ఆఫీస్ స్టాఫ్ వెళ్తారు, 10 to 12 మధ్యన రహదారుల బంధనం పెట్టాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. నేను పిలిపించాను, సాధన సమితి అధ్యక్షుడిగా రామకృష్ణ గారు కార్యదర్శికుండా పిలిపించాం. మా దగ్గర అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ టైంలో ఒక ఆయన పెట్టాడు, వీడిని కాళ్ళు ఎరగొట్టండి రాష్ట్ర బుద్ధికి, వీడు ఇస్తాడా అని పెట్టి మధ్య చాలా నీచంగా పెడితే కింద 100,000 మంది బూతులు తిడతాను నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టి. చెప్తున్నా అండి, మొదలు పెడితే ఆ తర్వాత మా మూడో రోజు, ఒక రోజు ముందే తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఏమనాలండి వాళ్ళని? కరెక్ట్. ఆ తర్వాత సరే హోదా మీద ఇంకా చేస్తాడన్నారు. ఆఖరి చంద్రబాబు నాయుడు గారు రూట్ మార్చి హోదా కోసం వచ్చారు. ఎవరి పెద్దలు మాట్లాడారు, నేను దాంట్లో ఆయన లీడ్ చేయమన్నా నేను చేయలేని చెప్పాను. ఇద్దరు మాట్లాడుకుంది, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. బయట చెప్పాల్సిన పని లేదు, గౌరవంగానే మాట్లాడారు, రెస్పెక్ట్ దెమ్.
కళ్యాణ్ బాబు గారు మేము వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాలు బయట మాట్లాడడం కదండి. అవును. ఐ రెస్పెక్ట్ అబ్సల్యూట్లీ వాటితో. నాకు వాళ్ళు చాలా గౌరవంగా పదవులు కూడా ఇస్తున్నారు. కళ్యాణ్ గారు అనలేదు కానీ బట్ మాట్లాడుకున్న మిగతా ఇద్దరు కూడా ఐ రెస్పెక్ట్ దానికి కాకపోయినా. కానీ నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడి చెప్పారండి ఒక విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాళ్ళు చాలా బూతులు చేస్తున్నారు, చాలా అసహ్యంగా ఉంది పరిస్థితి అంటే వెంటనే శ్రీహరి గారిని పుట్టి శ్రీహరి గారు ఉన్నారు పక్కన క్వశ్చన్ వెంటనే సీనాన్న మీద రానివ్వకుండా చెప్పండి అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆగింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పక్కన కూర్చోమన్నారు. నేను ఒక్కడే కూర్చున్నాను ఆయనతో పాటు కాన్స్టెంట్గా, మిగతా వాళ్ళు ఎవరు లేరు. అలాగే ఇక్కడ కూర్చోమంటే మళ్ళీ వాళ్ళు బూతులు తిడతాం మొదలుపెట్టి దొంగ నా కొడుకు. కులాన్ని అడిగి ఏంటంటే మనిషికి కులం అడ్డం పెడతాం లేదా డబ్బులు రూతాం ఏం కావాలా జీవితం త్యాగం చేసుకున్నప్పుడు దాదాపు ఈ 3-4 దశాబ్దాలు ఏం చేసాం, ఎలా కోతిరి కలిపని తెలుసు. మిగతా వాళ్ళు జనాలు తెలిసిన చాలామందికి. ఆ ఢిల్లీలో కూర్చున్న వీళ్ళు మొదలుపెట్టారు. 2019లో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ముందే చెప్పాం, మీరు ఖచ్చితంగా హోదా విభజన హామీలు మీరు మాట్లాడి మీరు అధికారంలోకి వస్తారని ముఖ్యం అది. చంద్రబాబు నాయుడు గారు రివర్స్ వేసిన ఏది జనం నమ్మలేదు. మీకు అధికారం ఇచ్చారని చెప్పి ఆయన అధికారం రావడానికి 18 తారీఖు ముందే రిజల్ట్స్ వచ్చిన 24 తారీఖున స్పష్టంగా చెప్పాం. ఆయన నేనేం చేయగలుగుతానన్నారు. జూలై 14-15 తారీఖు అంటే 30 తారీఖు మేము 30 తారీఖున వచ్చి జూలై 45 రోజులు ఉద్యమం మొదలు పెడితే తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడు మీరు అడగొచ్చు టెస్టిమోనీకి నిలబడతాను. శ్రీనివాస్ గారు మేమంతా బితరపోయినా మీకు ఇంతమంది వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు, కాకినాడ మిగతా అంతపురంలో వేలాది మంది, నేను ఫొటోస్ పంపిస్తాను. ఇందులో ఏమైందంటే మీడియాలో నేను చంద్రబాబు నాయుడు గారు కూడా లోపం చేశారు కాబట్టి ఇలా ఉన్నానని మాట్లాడేటప్పటికి అసలు చంద్రబాబు మాట్లాడతాం వీల్లేదని కొంతమంది మాట్లాడుతూ పెట్టారు. అదేంటండి జగన్ గారు తప్పు చేస్తాను చంద్రబాబు మాట మాట్లాడితే మా దాంట్లో మా మీడియాలో అవసరం లేదు. మీడియా బ్యాన్ చేసింది. మీడియా 95% చూపించిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. అప్పుడప్పుడు అబ్సల్యూట్లీ వాళ్ళకి జర్నలిస్టులకి నేను ఎప్పుడు ఎవరిని తప్పట్టను, వాళ్ళకి ఏం ఒత్తిళ్ళు అని నాకు తెలియదు. 95% మీడియా బ్యాన్ చేసింది. దేనికి నా వార్తలు ఇవ్వడానికి కూడా. నన్ను చర్చలో పిలవలేదు, ఏమైపోయాడని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చి రాక నేను వేలాది మందితో ధర్నాలు చేస్తున్నాను, తిరుగుతాను ఉన్నాను. జనవరి ఫిబ్రవరి వరకు తిరుగుతున్నాను. ఆ ఎలక్షన్ ముందంతా గుంటూరులో మీటింగ్ పెట్టాం. అంతా ఏదో చిన్న వేస్తారు పత్రికలు, వేసేటప్పటికి ఏమైపోయాడని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు మార్చిలో కోవిడ్ వచ్చింది 2020లో. ఆ తర్వాత ఎంత బాధపడ్డానంటే మానసికంగా నేను పడిన బాధ గాయాలని వీపు మీద ఢిల్లీలో పోలీసులు అడిషనల్ త్యాగాన్ని కొనుక్కొట్టాడు. లెగమెంట్స్ ఇక్కడ తెగిపోయినాయి. టైప్ 2 టైర్ అండి. పోలీసులు నా స్థానిక పోలీసులు తెలంగాణ కోస్తా తెలుగుబడిలు ఎవరూ చేయలేదు, అంతా నార్త్ ఇండియన్ పోలీసులు వచ్చాయి. వాళ్ళకి మీరు తెలియదు కదా, అట్లీస్ట్ ఇక్కడ వాళ్ళకి టీవీలో వెళ్ళిపోయిన వాళ్ళు. సరే తర్వాత మమతా బెనర్జీ గారి దగ్గర కిషోర్ మాట్లాడితే సారీ అని ఆయన, నేను అన్నా హజారే గారు మరి మా మహారాష్ట్ర భవన్కి వచ్చినప్పుడు సారీ చెప్పాడు ఆయన. సరే తెలియదు, నేను పొలిటీషియన్ అయితే కొట్టేస్తారన్నా వెనక మళ్ళీ నడుమే కొట్టాడు, కలుక్కుమంటాడు రాత్రిపూట ఒక్కోసారి ఈ వెన్నెముక మీద కంప్లీట్. నేను అదే అనేది ఇక్కడ బేసిక్గా ఏంటంటే నవనిర్మాణ దీక్ష అని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నవనిర్మాణ దీక్ష కాదు అది, సాధన దీక్ష అనుకుందాం పోనీ, ప్రత్యేక హోదా సాధన దీక్ష ఢిల్లీలో చేశారు. ఆ రోజు మీరు ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు అయింది. అలాగే నవనిర్మాణ దీక్ష ఇక్కడ ఏపీలో చేసినటువంటి సమయంలోనూ ధర్మ పోరాట దీక్ష మీరు అక్కడ వెళ్ళారు, పర్సనల్ కూర్చొని మాట్లాడారు మీడియాలో. నవనిర్మాణ దీక్ష మోసం అండి అది. జూన్ 2 నుంచి పండగలా జరుపుకుందాం రాష్ట్ర విభజన తర్వాత అన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. రాష్ట్ర విభజన అనేది అక్టోబర్ 1 పొట్టి శ్రీరాములు గారి త్యాగంగా ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది అక్టోబర్ 1న. అది నా ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి పుట్టినరోజు. అది పుట్టినరోజు పండుగ జరుపుకోవాలి. నవంబర్ 1న తెలంగాణ ప్రాంతం అనే సోదర ప్రాంతంతో వివాహం చెందింది, కలిపి వివాహం జరిగింది. వివాహ దినం 1956 నవంబర్ 1. జూన్ 2 విడాకుల దినం. ఇప్పుడు ఎవడన్నా మీరు అయిపోయిన పెళ్లి రోజు జరుపుకుంటారా? నవంబర్ 1 వాళ్ళు జరుపుతున్నారు. వాళ్ళు ఇల్లు కలిపి నాకు అర్థం అవ్వట్లేదు. అంటే వేరే సబ్జెక్ట్. జూన్ 2న పండగ దినాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. హలో విడాకుల దినాన్ని పండగ దినం అనుకుంటారంటే మీరు అంత బాధపడుతున్నారు. అది 2 ప్రాంతాల పార్టీ ఉంది, 2 ప్రాంతాల పార్టీ ఉంది. అందుకని ఎలా అంటారు మీరు ఎలా పండగ దినం జరుపుకుంటారు అనుకుంటే దాని మీద నా మీద ట్రోలింగ్ బుల్లింగ్. అబ్సల్యూట్లీ దాన్ని నవనిర్మాణ కాదండి, అది ఒక దిక్కుమాల నాయకుడిని. సరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ జరిగింది మీరు మాట్లాడారు అయింది. వాళ్ళు చేసిన పనే వాళ్ళకి తగ్గట్టుగా మేబీ వాళ్ళకి రాజకీయ పార్టీలు ఉన్నాయి, అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇదయింది. మీలాంటి వాళ్ళు స్వతంత్ర కళ్యాణ్ బాబు గారు అంతలోకి వచ్చిపోయిన లడ్డూలు అన్నారు, అదన్నారు, ఉత్తర భారతదేశ అహంకారం అన్నారు, అదన్నారు. ఆయన మాట్లాడిందే అది. నేను దాంట్లో 10 వంతు మాట్లాడితే నామే ట్రోలింగు.
ఆయన మాట్లాడే మాటలే. పదోవంతు కూడా కాదు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మీరు మాట్లాడింది ఇదే కదా అని చూపిస్తే ఎందుకని చెప్పి అంత వ్యక్తిగతంగా తీసుకుని, అంటే నాకు తెలుసు ఆ పర్టికులర్ మూమెంట్ లో మీరు పడినటువంటి లేదండి, నేను బాధ ఇవన్నీ నేను ఆ నాకు రోజు తెలుసు. నాకు ఆగస్టు 2020 టైంలో కోవిడ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో మా మదర్ చనిపోయారు, తర్వాత మా బావగారు చనిపోయారు, మా ఇంట్లో ఇంకో ముగ్గురు చనిపోయారు. చనిపోయినప్పుడు ఒక 3-4 నెలలు అక్టోబర్ నుంచి బయటికి రాని పక్షంలో నేను ఫోన్ ఎత్తిన మొదటి కాలు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, బాగా కులం అహంకారం నిలువెల్లా దట్టించుకున్న వ్యక్తి. చచ్చిపోయావా, ఎక్కడ చచ్చిపోయావు, బాబాయ్ గుర్తుకొచ్చాడా, ఎవరు మాట్లాడుతున్నారు, అసలు ఆ నెంబర్ ఎవరికి ఇచ్చారు, అసలు ఇప్పుడు ఏంటంటే నరకయాతన పెట్టారండి. అక్కడి ట్రోలింగ్ దీనికి ఎవరు చేశారు కూడా. నేను ఉద్యమాల్లో ఉన్నాను కాబట్టి అక్కడ ఆ ఉద్యమ ప్లేస్ అనేది నాన్ పొలిటికల్గా ఉండేది. నేను జేఏసీ చైర్మన్ కానీ ఏదనుకో దీంట్లో రావడానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రయత్నించి వాళ్ళు డబ్బులు పెట్టి నామే ట్రోలింగ్ చేయించారంట. విచిత్రంగా ఇప్పుడు కష్టపడి నేను ఎవరిని తట్టినా ఎవరిని మాట్లాడినా దీంట్లో ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళిపోయాడని. కానీ ఈ తెలుగుదేశంలో ఉన్న ఒక గ్యాంగ్ యాక్టివేట్ అయిపోయింది, వైకాపాలో ఉన్న కుల గ్యాంగ్, వీళ్ళకన్నా టాప్ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటా కాబట్టి దాంట్లో ఉన్న కుల గ్యాంగ్. ఖచ్చితంగా చెప్తున్నాను, మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఈ కులం డ్రైవ్ చేసింది ఇది. నేను అన్నదానికి వాళ్ళు బాధపడినది సత్యం. ఇంత లిస్ట్ ఇస్తా, నేను ఇంత లిస్ట్ ఇస్తా, అందులో చేసిన వాళ్ళు. ఈ మాట అనిపించడం కోసమే నేను ఈ టాపిక్ తీసుకొచ్చింది. ఈ మాట అన్నది కూడా కులం అన్నటువంటి పాయింట్ వచ్చింది కాబట్టి. సార్, కులం అనేది బతికుందా నిజంగా చెప్పండి? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా గోత్రం అనేది వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ 1975తో పోల్చుకుంటే కుల గజ్జి కులపిచ్చి రాజకీయ నాయకులు బాగా పెంచారు. ఇంతకుముందు తెలంగాణలో అట్లా ఉండేది కాదండి. నేను చెప్తున్నా, కోస్తా రాయలసీమలో కూడా ఉండేదని అనుకున్నాను, అంతకుముందు ఏదో రేరుగా ఉండేది. కానీ ఈ రాజకీయ నాయకులు వచ్చి పెంచాం, స్వార్థం కోసం పెంచిన తర్వాత ఇవాళ తెలంగాణలో గత కొద్ది నెలల నుంచి నేను చూస్తున్నాను, ఇది ఈ జాడ్యం ఇంకా అంటే ఇది ఇన్ జనరల్ గానే అడుగుతున్నాను కానీ వెరీ సీరియస్ సబ్జెక్ట్. కులం ఎందుకు ఉందా అని అడుగుతున్నానంటే, సరే ఇప్పుడు మనకున్న మెజారిటీ అధికారంలో ఉన్నటువంటివి రాజకీయంలో ఉన్నటువంటి కులాలని అనుకుందాం, కమ్మ, కాపు, రెడ్డి. లేదండి, రావాలి బ్రాహ్మణ్ లేదు ఉన్నారు కమాండింగ్ బీజేపీలో మొత్తం మానసికంగా మేము రూల్ చేస్తున్నాం అనే భావంతో ఉండిపోయిన ఓన్లీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న శ్రీనివాస్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మేము రూల్ చేస్తున్నాం. నేను అదే అనేది, ఇక్కడ పర్టికులర్ గా తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణలో ఇలా వస్తుంది అన్నారు కాబట్టి నా క్వశ్చన్ అక్కడికి వచ్చింది. ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీల పరంగా చూద్దాం, పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ కులాలు ఇవే ప్రామాణికం, ఇదే ప్రాతిపదిక, కులం బేస్ మీద తిడుతున్నారు ఇది అన్నప్పుడు, ఇదే అనుకుంటే ఈ కులంలో ఉన్న వాళ్ళు ఆ కులంలో పిల్లల్ని తెచ్చుకుంటున్నారు, ఈ కులంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయికి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నా ప్రశ్న, పైన ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు సినిమా నట్లండి, వాళ్ళు ఫ్యాన్స్ కొట్టుకు చచ్చిపోతున్నారు, వాళ్ళు అలా వెళ్ళేది సాయంత్రం మందు కొడతా ఉంటారు చాలా మంది. సో అక్కడ లేనటువంటి వాళ్ళ దగ్గర లేనటువంటి కులం, వాళ్ళ అధికారంలో ముఖ్యమంత్రి పదవిలో ఉంటేనో, లేదంటే టాప్ స్టార్ గా ఉంటేనో, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా ఉంటేనో, లేదంటే హాస్పిటల్స్ అధినేతగా ఉంటేనో, లేదంటే 10 కంపెనీలకు ఓనర్ గా ఉంటేనో, 10 విద్యా సంస్థల ఓనర్ గా ఉంటేనో, అంటే మీరు అన్నట్టుగా డబ్బు బాగా చేసినటువంటి వాళ్ళుగా ఉంటే వాళ్ళకి కులం అనేది చచ్చిపోయింది. మతం కూడా కాదు. హాస్పిటల్ ఇప్పుడు ఎవరండి మనకి ఎవరు ఇబ్బంది పడలేదు, సో ఇలా ఉన్నారు. కానీ ఎక్కడైతే కిందకు వచ్చేసరికి మాట్లాడినప్పుడు ఇక్కడ ఇండివిడ్యువాలిటీ, చంద్రబాబు నాయుడు కమ్మ కాస్ట్, పవన్ కళ్యాణ్ కాపు, జగన్మోహన్ రెడ్డి రెడ్డి, లేదంటే క్రిస్టియానిటీ, లేదంటే ఇంకొక బ్రాహ్మణు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి, అక్కడేమో కేసీఆర్ రావు. అంటే వీళ్ళకి పవర్ అనేటువంటిది, లేదంటే సినిమా ఒక పెద్ద హీరోగా ఉన్నాడు అంటేనే కులం ఆ పర్టికులర్ సెగ్మెంట్ గా వర్తిస్తుంది, కానీ వాళ్ళ కుటుంబాలకి కులం అనేది చచ్చిపోయింది బేసిక్ గా. కానీ సామాన్య జనం నుంచి ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అడిగాను, మధ్య తరగతి ప్రజలకండి, ఎగ్జాక్ట్లీ మధ్య తరగతి ప్రజలు ఏంటంటే, నేను మళ్ళీ వేరే విధంగా అనుకున్నాను, ఉన్నత వర్గాల్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, బాగా కష్టం ఉన్న మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ బలైపోయేది మధ్యతరగతి అండి. ఒక సామాజిక విలువలకు కట్టుబడి, నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు భావబంధాలు, అక్క చెల్లి వస్తుందంటే అప్పుడు పోయాలంటే అప్పు తీసుకు ఆ జాగ్రత్తగా చేయాలనేది, ఓ పండగ వచ్చిందంటే సిద్ధాంతాన్ని గౌరవించేది, చట్టానికి లోబడి భయపడి పనిచేసేది, పోలీసుని చూడగానే మనకెందుకు పోలీసు ఇంటికి వచ్చాడు కానీ అయ్యి బాబాయ్ మనం ఏం తప్పు చేసాం అనుకుని భయపడేది. ఈ భావబంధాల మధ్యన ధర్మాన్ని ఆచరించి బతికే వాళ్ళు ఎక్కువ మంది మధ్య మిగతా దాంట్లో నేను తక్కువ చేయట్లేదు. వీళ్ళకి ఇది ఇంజక్షన్ ఎక్కిచ్చారు. కూటీ తక్కువైనా కులానికి తక్కువ కాదనే భావన కొంత ఆ దిక్కుమాల మనశాస్త్ర భావన పోషించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రమాదంగా మారుతుందండి. వాళ్ళ మత విద్వేషం మళ్ళీ ఆర్య సనాతనవాదిగా తీసుకొస్తాను వేరే సంగతి.
ఇవాళ నాకు అర్థం కాదు, ఒక కులంలో ఉన్నవాళ్ళు ఉంటే ఆ కులం నాయకుడు అయిపోతే కులం బాగుపడుతుందండి. ఆయన చుట్టుపక్కల ఉన్న కుల పెద్దలు అనే వాళ్ళు నలుగురు బాగుపడతారేమో కానీ, ఎవరు పెద్ద కులానికంటే ఎవరు అంటే పెద్ద కుల అవుతారు పెద్దలు అసలు? అనుకునే వాళ్ళు నలుగురు వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. ఎలా వాళ్ళ కుల అంటే సంఘాలు పెట్టుకుంటారు. స్వయం ప్రకటిత లేదు, కుల ఇది సంఘాలు అనుకోవచ్చా? ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. ఉన్నాయి. కుల సంఘాలు అనేవి లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఉంటే ఇది వాళ్ళు అక్కర్లేదు కదా. కానీ నేను అడుగుతా ఉన్నాను నేను అత్యంత గౌరవించే వ్యక్తిలో మహాత్మా జ్యోతిరావు పూలే అండి, మా సావిత్రిబాయి పూలే. నేను ఇలాగ కొట్టి శాల్యూట్ కొట్టాలండి సామాజిక న్యాయం చేసే దాంట్లో వాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను గౌరవించేది వేమన, అంతే పురాణ కాలం నుంచి వస్తే జాషువా, త్రిపురనేని రామస్వామి, కందుకూరి వీరేశలింగం. వాళ్ళు ఎవరికి రిప్రజెంట్ చేస్తారండి? ఉమ్. తాపి ధర్మారావు నాయుడు. ఈ ఐదుగురిని లెక్క చెప్తున్నాను. ఈ ఐదుగురుకు రిప్రజెంటింగ్ 5-6 సామాజిక వర్గాలు రిప్రజెంటేషన్ చేస్తారు. వీరన్న కులంలో ఒక బ్రాహ్మిన్, ఒక దళితులు, ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక బీసీ, వరుసగా. ఒక బీసీ. Yeah. ఇవాళ ఆయన ఏమన్నా గుర్తు చాలా శాల్యూ వీళ్ళు చేయాల్సింది కుల పెద్దలంటే నేను అన్నాను కులానికి అభరణంగా ఉండే వాళ్ళే అండి. ఎవరండి వీళ్ళు? ఇప్పుడు ఆధిపత్య కులం, పోనీ ఈ ఆధిపత్య కులాలందరికీ పర్సంటేజ్ ఎంత అండి ఓటింగ్? వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? అందులో కొంతమంది అహంకారం, మిగతా వాళ్ళని చెప్పండి, అహంకారం ఉండేవాళ్ళు, యూఆర్ బోర్న్ టు రూల్ అనేవాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? ఇది వాళ్ళ నాయకుడు తప్పు పడితే అంటే వీళ్ళ నాయకుడే రాజకీయ Exactly. నాయకుడే కుల పెద్ద. నిజంగా త్యాగం చేసిన వాళ్ళు ఎవరు కాదు, నాయకుడు కుల పెద్ద. దానికోసం వాళ్ళ కోసం మొత్తం కులాన్ని బయటపెట్టిస్తున్నారు వీళ్ళు. సరే, మన కమింగ్ టు బ్యాక్ నేను అందుకే ఆ మాట బ్యాక్ వస్తే గురించి బాధ అని ఏంటంటే, చెప్పి. అత్యంత బాధాకరం ఏంటంటే, ఆ మీద ఆ రోజు ట్రోల్ చేసి తిడతం మొదలుపెట్టారు, బూతులు తిడతం మొదలుపెట్టారు, ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. చచ్చిపోయారు. నేను తిరుగుతూ ఒక పక్కన చర్చలు పిలవడం మానేసింది వాళ్ళేనండి. ఐదర్ బోత్ అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ బ్యాచ్లను పిలిపేశారు. 5% పిలిచారు. వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నప్పుడు నేను నా వార్త వేయటం మానేశారు. నువ్వు ఎక్కడ లేవంటారేంటి? రాష్ట్రంలో వెంటనే మేము తెగించాం. అలా ఎప్పుడు చేసేట్టు తెగించి రాష్ట్రం అంతా కూడా విద్యార్థి ఉద్యమంతో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్రలు, పాదయాత్రలు, 26 జిల్లాల ధర్నాలు పెట్టినాడు. ఢిల్లీలో 300 మంది. ఎంత వార్త వేయట్లేదు. ఒక యువనాయకుడికి వచ్చిన దానికంటే తిరుపతిలో మా విద్యార్థి యువజనుల వల్ల, సంఘాల వల్ల దాదాపు 2000-3000 మంది, నేను కవాతు చూపిస్తాను. ఒక యువనాయకుడికి 500 మంది ఉన్నారు ఆ రోజు. మా వార్త ఇంత కూడా రాదు. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అండకో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అండుకో, లేకపోతే ఉత్తర భారతీయ జనతా పార్టీ. అప్పుడు పాపం కళ్యాణ్ గారికి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, సరే కళ్యాణ్ గారికి ఉందా లేదా అనేది అప్పుడు పక్కన లేదు, పెడితే, ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి వర్గానికి నచ్చదు. అంటే అంటే ఒక మంచి చేస్తే మంచి అని, ఎగ్జాక్ట్లీ మనం మంచి చేస్తే మంచి అని మాట్లాడాలనుకోండి, వెంటనే రుద్దుతారు. ఎగ్జాక్ట్లీ చెడు చేస్తే వీళ్ళు కులం పెట్టి రుద్దుతారు, చెడు చేస్తే వాళ్ళు డబ్బులు పెట్టి రుద్దుతారు, లేదా క్యారెక్టర్ అసాసినేషన్. వీళ్ళకి జీవితంలో ఏంటండి ఇది? ఇవాళ 2014-18 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇచ్చిన తర్వాత అమరావతి ఇష్యూ వచ్చిందండి. అమరావతి ఇష్యూకి వస్తే ఒక యాక్సెంచర్ సాఫ్ట్వేర్లో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న అతను పొలగజ్జి బాగా నిండిపోయినట్టుంది. ఈ అమరావతి వ్యతిరేకంగా ఇతనికి జగన్ మనిషి ఏంటి వస్తున్నాడు, ఈయన రాళ్ళతో పెట్టుకోటి చంపండి అని పిలిపించాడు. అది పోలీస్ స్టేషన్లో కాదు, నేను చెప్తున్నాను ఏమవుతుంది అసలు అది. వెంటనే ఆ తర్వాత అమరావతి రైతుల మీద జరిగితే నేను వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన దాని మీద సరే వీళ్ళకి అన్యాయం అని చెప్పాను. సరే ఏదన్నా కానీ చిన్న దాంట్లో ఒక్క కేసు పెట్టారు. వెంటనే నాకు ఫోన్ చేసి చంపుతామని చెప్పి, నేను ఎక్కడున్నానో కాళ్ళు అగోటి తీసుకుని అమెరికా నుంచి నెంబర్లన్నీ చాలా అసభ్యంగా అమ్మాయిలు బూతులు తిడతాం మొదలుపెట్టారు, ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా మీరు చూడటానికి కూడా విద్వేషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గజ్జి బ్యాచ్, తెలుగుదేశం గజ్జి బ్యాచ్, వీళ్ళందరికీ బాసు ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆనెస్ట్ జనసేనలో ఒక 2%, 1% రేరుగా ఉంటారు వాళ్ళు తప్ప. వాళ్ళు కానీ వామపక్షాలు అయితే వీళ్ళు ఎప్పుడు తప్పు మాట్లాడలేదండి. నేను అనేది అదే. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనుల్లో మీకు కొన్ని నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. అవును, నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదని చెప్పడం మార్చుకోమని నిర్మాణాత్మక విమర్శ చేస్తాను. ఇది మంచిదే, బాగుంటుందని చెప్తాను. తప్పేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన విన్నారండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 విషయాల్లో ఇవాళ కేసీఆర్ గారు కుట్రలో చిక్కుకోవద్దని చెప్పి రాసుకుని పంపించిన తర్వాత ఒక సర్టన్ ఆస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి విన్నారని అనుకుంటున్నాను. చంద్రబాబు గారు కూడా కొన్ని రాసినప్పుడు స్వీకరించారు. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్, రెస్పెక్ట్. ఇప్పుడు మాట్లాడేది ఎలా ఉంది అంటే నేను వాళ్ళ గురించి చెప్తున్నా. అక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు
మీరు చెప్పారు బాబు గారు నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, మీరు ఇది పద్ధతి మార్చుకోవాలి, లేదు ఈ నిర్మాణాన్ని ఇది ఇలా చేయాలి, లేదంటే ఈ నిర్ణయాలు ఇలా మార్చుకోవాలి చెప్పారు. ఆయనంతటా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చలసాని శ్రీనివాస్ నా దగ్గరకు వచ్చి నన్ను ఇలా అంటాడా, నాకు నచ్చింది నచ్చలేదు నాకు చెప్తాడా, ఆయన మాట్లాడలేదు. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరికి ఇక్కడ ఇంటర్వ్యూలు ఉండవండి. విచిత్రం ఏంటంటే 99% మంది ట్రోలింగ్ చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కళ్యాణ్ బాబు గారి దగ్గర ఇంటర్వ్యూలు ఉండవు కానీ మేము అంటే మాట్లాడితే ఇప్పుడు మీరు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరు మనిషి? మీరు జగన్ గారితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు, బీజేపీ నాయుడు గారితో అధ్యక్షులతో మాట్లాడాను, అమిత్ షాతో గారితో మాట్లాడారు. నరేంద్ర అంటే మోడీ మేబీ గారితో అక్కడ కలిసినప్పుడు ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారితో మేబీ మాట్లాడతారేమో అనుకుందాం, సరే. మాట్లాడతారేమో అనుకుందాం. జాతీయ అధ్యక్షులనే చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి అందరినీ అందరినీ చాలా మంది ఇప్పుడు ఎవరి మనిషి అని చెప్పి అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారిని అందరినీ ఎవరి మనిషి అని మీరు ఇప్పుడు ఎవరి మనిషి అని, ఎవరి పనుపును మాట్లాడుతున్నారని, ఎవరికి వకాలత్ పుచ్చుకున్నారని చెప్పి మిమ్మల్ని ఇంతలాగా ట్రోలింగ్ చేసి, ఎందుకంటే బికాస్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చేమో, ఇది నేను శ్రీనివాస్ గారు కదా మీకే చెప్తున్నాను, నేను ఇది చేసినటువంటి పనికి ఆయన కంటే చాలా మంది ఎక్కువ బాధపడ్డారు. ఆయన మీద వచ్చినటువంటి విషయాలకి, ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి లాస్ మేబీ మీ ఇంట్లో ఎవరికి జరిగి ఉండదేమో. ఆ రోజుల్లో కూడా ఆయన ప్రత్యేక హోదా మీద ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలుగు వారి హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే, ఇందాక ఆయన చెప్పినట్టుగా చంపేస్తాం, నరికేస్తాం, ఎక్కడ చస్తావు, ఏదన్నా పర్వాలేదండి. వ్యక్తిగత ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మాట్లాడేట అకాలి బూతులు పెట్టి తిట్టి అసలు నాకు అర్థం కాలేదండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నాను, నాకు ఖచ్చితంగా అటాచ్మెంట్. అది కర్మాగారం, మీకే కాదు సార్, నాలాంటి వాళ్ళకి అది కొంతమందికి మా భవనాలు కర్మాగారం కింద మాట్లాడే తిక్కుమాలి సన్నాసి బ్యాచ్కి అర్థం కాదు. తెలుగు జాతి ఆత్మగౌరవంతో ప్రాణ త్యాగాలతో తెలుగు జాతి. కరీంనగర్ జిల్లా ఉన్న సాయిరెడ్డి లేదా గుప్తా గారు ఎక్కడ మా వరంగల్ జిల్లా ఉన్నాడు, లేదా మా ఊనూరులో ఉన్నాడు, నెల్లూరులో ఉన్నాడు, పాలకొల్లు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఒక తెలుగు జాతి ఉద్యమం. అది ఆంధ్రలో ఒక్కరిగా తెలుగు జాతి హక్కుగా సాధించుకుంటే నేను దాని మీద నిలబడితే ఎంత దారుణంగా ట్రోల్ చేస్తారండి వీళ్ళు. ఏం చేశాను తప్పు? ఒక్క తప్పు నేను చంద్రబాబు గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, రామారావు గారి మీద కానీ, లేదంటే రాజశేఖర రెడ్డి గారి మీద కానీ, ఇప్పుడు కనపడే వాళ్ళు లేదా విజయభాస్కర్ రెడ్డి గారి మీద కానీ ఎదురు మధ్య ఒక తప్పుగా అనుచితంగా మాట్లాడాను నేను, అసభ్యంగా పక్కన పెట్టండి. అది మాట్లాడకపోవడం వల్లే మీకు ట్రోలింగ్ అయిపోయింది. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, ఇవాళ నేను అడుగుతున్నాను, నేను కేసు పెట్టాను, వాళ్ళ కేసు యాక్షన్ తీసుకోలేదు. ఇమ్మీడియట్గా రఘురామ కృష్ణరాజు గారిని ఎంపీ గారికి ఒక మెసేజ్ పంపించాను. తర్వాత వారితో మాట మీరు మీద అవునండి అని చెప్పాను. సరే, వారు బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన అప్పుడు వైకాపాతో ఉన్నారు, తర్వాత ఆయన అయ్యారు. ఆ తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అక్కడి నుంచి డీజీపీ గారికి ఇచ్చాను, రాష్ట్ర హోంశాఖ మంత్రిని గారికి ఇచ్చాను, అక్కడి నుంచి దేశ హోంశాఖ సహాయ మంత్రి గారు నాకు పరిచయస్తులు, వారికి ఇచ్చాను. ఇక అంతా వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, లేదా వాళ్ళ మంత్రులు ఏం చేస్తున్నారు ఆగిపోయింది. అయినా కొనసాగింది. ఆఖరికి వాళ్ళ బ్యాచ్ మొదలు తగులుకున్నారు నన్ను, మీరు ఇలా అంటారు. ఆఖరికి ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద మేము చేలో అని పిలిపించాం. ఇలా గుర్తుత్తు పిలుపులు కాదండి, ఇలవటం ఇళ్లలో అరెస్ట్ చేయడం కాకుండా జేడి లక్ష్మణ్ గారు కూడా జీవితంలో మొదటిసారి నేను ఆ సైడ్లో ఉన్న ఈ సైడ్ కూడా వస్తానని చెప్తే 904 మంది అరెస్ట్ చేశారు. ఎంప్లాయీస్ చూడండి స్టేట్మెంట్స్. కొంతమంది యువకులు విద్యార్థులతో కలిపి మేము అన్ని చూసుకుని ఓ చోట రిసార్ట్ దగ్గర ఆగి అది ఛేదించుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకు దాడికి వెళ్ళిపోయాం. దాడి కంటే దాడి చేస్తే కాదు, ధర్నాకి, సీజ్కి, ముట్టడికి. వాళ్ళు నెవర్ ఎక్స్పెక్టెడ్. టకేలమని వెళ్ళిపోవడం, కార్లు వెళ్ళిపోవడం. ఇంటి ముందు ఉండేటప్పుడు అవాక్ అయిపోయారు, ఎవరు జనాలు లేరు. జనాలు పోలీసులు పరిగెత్తుకొచ్చేటప్పుడు మేము అక్కడ ఉన్నాం. ఒక లేడీ ఎస్ఐ శాల్యూట్ కొట్టి సార్ అంటే పాప మా లక్ష్మీనారాయణ గారు చేస్తామా అంటే మేము అందరం వెళ్తే మేము సస్పెండ్ చేస్తారు సార్ అంటే పాప ఎక్కడే కూర్చున్నాను. ఆయన దయాద్ర హృదయం చెప్తున్నా. అంత తర్వాత ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని ఎవరికి ఒక్క అక్షరంకి. ఎందుకంటే వైకాపా వాళ్ళే ఇరువు, తెలుగుదేశం వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళే చేయాలి. ఢిల్లీలో లాస్ట్ ఇయర్ ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేస్తే జంతర్ మంది దగ్గర అక్కడ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ నేను లక్ష్మణ్ గారు మీటింగ్లు పెడితే ఒక్క అక్షరం వేయలేదండి. అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి వాళ్ళ నాన్నగారి ఆస్తుల కోసం 2004 తర్వాత సంపాదించిందని ముఖ్యమండి విపరీతంగా పోరాడుతున్న అన్నగారి మీద అక్కసు ప్రతిక్షణలు తీర్చుకున్న శ్రీమతి షర్మిల గారు వచ్చి ఢిల్లీలో 2 నిమిషాల మాట్లాడగానే ఊగిపోతా 5 మీడియాలు విమర్శిస్తా 5 మీడియాలు, మొత్తం ఆవిడ మాత్రం ఉంటారు. విచిత్రం అండి. ఆయన చాలా ఆశ్చర్యపోతున్నాడు. నా పక్క రాష్ట్రం సంబంధం లేని ఆవిడ నెత్తిమే పెట్టుకుని రేగుతున్నారు చాలామంది. ఆవిడ అన్నగారు ఆస్తుల కోసం నచ్చించి, వాళ్ళ నాన్నగారు ఆస్తుల కోసం, అన్నగారు వాటా కోసం పోరాడుతుంటే ఆవిడ దేశ నాయకురాలు. అదర్వైజ్ లెటర్ నాకు అర్థం అవ్వట్లేదు ఆవిడని ఎవరేమన్నారు. అంటే మాత్రం కేసుల మీద పెట్టి ఇటు తెలుగుదేశం ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం అన్నెవరు అనకూడదు. ఎవరిని ఎందుకనాలి? బూతులు నీచంగా మాట్లాడుతుంటే నేను అడుగుతున్నాను. అంటే కళ్యాణ్ గారికి
నా ఒక్కళ్ళ మీద కాదండి, ఎవరన్నా కూడా ఒక నిష్పక్షపాతంగా ఒక పోస్ట్ పెట్టారనుకోండి, సామాన్యుడే ఒక 30,000 ఎంప్లాయీ, అది మీద బూతులతో విరుచుకుపడితే ఫోన్ చేస్తే బెదిరించి ఎక్కడ చూసుకొని తిరుపతి రాని చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి. అవును. అని కనుక్కుని అంటే వీళ్ళకు న్యాయమును చంద్రబాబు నాయుడు గారికిను పవన్ కళ్యాణ్ గారికిను బీజేపీ నాయకులకిను జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం అని అడుగుతున్నాను నేను. Yes. ఏ సామాన్యుడు వీళ్ళ కుటుంబాల్లో కంటే నేను అన్నగాని రాజకీయ నాయకుల కంటే కూడా సామాన్యుడికి తన కుటుంబం తన పిల్లలంటే ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుందని చెప్తే కాంప్రమైజ్ అవడం. రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం తన పదవి కోసం ఏ విధంగా సామాన్యుడు తనకి ఏ విధంగా తక్కువ ఈ సమాజంలో డబ్బులు లేవనా? ఆత్మగౌరవంలో ఎవడు తక్కువ ఉండాల్సిన పని లేదండి. మామూలు రాజకీయ నాయకుడు ఆలోచిద్దాం అంటాడు, కడుపు మండాడు వెళ్ళి వేసేస్తాడు, ఇంట్లో పెడితే కడుపు మండాడు వేస్తాడు, ఎవడు కడుపు ఏం చూడడు, ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అనుకుంటాడు. ఈ చిన్నాళ్ళకి ఆత్మగౌరవం ఉండదో, డబ్బులు ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులు కుల పెద్దలకు మత పెద్దలకు ఆత్మగౌరవం ఉండదా? నేను అదే చూస్తున్నాను సార్. అంటే ఇక్కడ 2 రకాలుగా తయారైపోయారు. ఒకటి, ఇక్కడ మనకు ఉన్నటువంటి భారత న్యాయ సంహిత చట్టాలు సెక్షన్లు వీటితో ఇక్కడ శిక్షలు పడతాయనో ఇంకోటనో లేదంటే వదిలేశారనో చాలా వరకు నడుస్తుంది ఒక పక్షం. న్యాయం సత్వరం జరగట్లేదు, కేవలం డబ్బున్న వాడికి లేదంటే అధికారం ఉన్న వాడికి న్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళందరికీ జరగట్లేదు. ఇంతకు పర్టికులర్ గా మీరు అన్నటువంటి మధ్య తరగతి మానవ వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఎక్కడ కూడా ఇలాంటివి ఎన్నో వివక్షలు స్కీములు కాదండి, అన్ని దీంట్లోనే కాదు అన్నిట్లో కూడా అన్యాయం అయిపోతుంది. ఎందుకు మాట్లాడట్లేదు మధ్య తరగతి మనుషులు తరపున వాళ్ళు జనాలు? మధ్య ధరకి ఇది ఎక్కిచ్చారు, కులగజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంతీయ పిచ్చి, వీళ్ళు ఉద్యమాల ముందు ఉన్నారు. ఈ ఏదైతే ఉద్యమాలు చెప్తున్నారో ఉత్తర ఆర్య సనాతనవాద బ్యాచ్ అంతా, వీళ్ళ బ్యాచ్ అంతా అమెరికాలో హ్యాపీగా ఉన్నారు, ఇంకో చోట చదువుతున్నారు. వీళ్ళు ఈ మదర్సాల్లోనూ వీళ్ళు పెట్టే నేర్పించే ఆర్య సనాతన గ్రంథాలలో చదవట్లేదు. వాళ్ళందరూ ఐఐటీలోనూ ఇంకో చోట ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. ఈ మా సామాన్య పిల్లలు మాత్రం కత్తులు పట్టుకుని రోడ్డు మీదకు మతం మీద రావాలా? ఈ మాట అడిగితే వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు నేను న్యూయార్క్ విషయంలో మాట్లాడానండి. మదాని గారని ఆయన జోహ్రాన్ మదాని గారిని న్యూయార్క్ మేయర్ కింద ఎన్నికయ్యారు. ఎన్నికైతే ఆయన మీరా నాయర్ గారిని ఆయన కొడుకు నాన్నగారు వివేక్రావు గారిని ఆయన చూసు వాళ్ళ తండ్రి ముస్లిం, రెండో మ్యారేజ్ అనుకోండి ఏదైనా కానీ సరే. ఆయన మాట్లాడితే ఆయన ప్రొడక్ట్ నేను ముస్లిం ఐడెంటిటీ నేను చెప్తే మంచిదే, ఇబ్బంది లేదు. అన్నీ మాట్లాడిన తర్వాత ఆయన ఏదో ఎన్నికవడం దుర్మార్గం కింద ఉత్తర ఆర్య సనాతనవాది ప్రచారం చేస్తుంది. ఎందుకు చెప్పారంటే నేనన్నా అదేంటి అది తప్పు కదా, ఇండియన్ ఆరిజిన్ అతను అయ్యాడు సంతోషం, అంతకుముందే ఇద్దరు అయ్యారు హైయెస్ట్ పొజిషన్ కావాలి చెప్పట్లేదు. హష్మీ గారని ఈ అమెరికా మొత్తం మీద ఇద్దరు ఇండియన్స్ హైయెస్ట్ పొలిటికల్ పోస్టులు చేరుకున్నారండి, బోర్న్ ఇండియన్స్. ఇప్పుడు మిగతా వాళ్ళు నేను మాట్లాడలేదు, ఎవరు కమలా హారిస్ వీళ్ళందరూ ఆరిజిన్ కాదు, ఇండియాలో పుట్టిన వాళ్ళు ఇద్దరు చేరుకున్నారు. ఒక ఆవిడ ఇప్పుడు 2023లో అనుకుంటా అరుణా కాట్రగడ్డ మిల్లర్, ఆవిడ హైదరాబాద్లో పుట్టారు, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఆవిడ. మేరీల్యాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు. అంటే గవర్నర్ తర్వాత అంటే ఉపరాష్ట్రపతి కింద పోస్ట్ ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారులు సెనేట్ని ప్రిసైడ్ చేస్తారు ఆవిడ, అక్కడ లోకల్ సెనేట్ని ప్రిసైడ్ చేస్తారు ఆవిడ. రెండో పోస్ట్కి ఎన్నికైంది మొన్న హష్మీ గారు, గజాల హష్మీ గారు. విచిత్రం ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళింది వీళ్ళిద్దరే హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళింది, వెళ్ళింది ఇద్దరు హైదరాబాద్లో పుట్టారు. నేను అని చెప్తున్నాను. అలాగా మిగతా వాళ్ళు కూడా సెనేటర్స్ కింద యూఎస్ రిప్రజెంటేటివ్ కింద అయ్యారు. అలాంటిది కానీ ఆయన హమాస్ని మద్దతు ఇచ్చేదట్టు మాట్లాడితే మాత్రం తప్పనగానే నాకు అర్థం కాదు. ఒకే చోట హిందూ తీవ్రవాదంగా ఉండేవారు, ఇస్లాం తీవ్రవాదం అందరూ ఏకమైపోయారు నా మీద. అంటే హేతువాద దృక్పథంతో మాట్లాడడం తప్పు. అలాగే ఇక్కడ కూడా నువ్వు అటన్నా ఉండి నాతో చెప్పారు ఒక మీడియా ఆయన శ్రీనివాస్ గారు, గురుగారు మీరు అటన్నా ఉండండి ఇటన్నా ఉండండి. ఎందుకు ఉండాలండి అన్న, పరిస్థితి బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన ఉద్యమాల్లో మీరు రాజగోపాల్ గారి వైపున ఉండాలి, లగడపాటి గవర్నర్ రాజగోపాల్ గారు ఉండేవారు, అటేపు కేసీఆర్ గారు. ఎందుకు ఉండాలండి నేను? అరే విడిపోతే విడకూడదు, మా భావజాల పదంగా కొంత తిట్టినాం, కానీ విడిపోతే ఏం కావాలో కూడా అడగాలని నేను ప్రధానమంత్రికి కల్పిస్తే దుర్మార్గం అంటారేంటి? కలిపి ఉండాలని కోరుకుంటాం కాదండి, మీరు అటుగాని ఇటుగానే ఉండాలి. ఉండనాలండి, అలాగా ఉండకపోతే వాళ్ళనే చూపించండి. సిద్ధాంతం 34 సంవత్సరాలు సిద్ధాంతం మీద నిలబడ్డాం కదా. ఇవాళ ఎవరికి మా ఎన్నుముక ప్రాబ్లం అంట, ఎందుకంటే చెప్తాను మన దెబ్బతిన్న ఎవరికి వంగదో. నేను ఒక్కటే చెప్తున్నాను, సమాజంలో రేపొద్దున ఇలాంటి దుర్మార్గులను కనుక వదిలేస్తే ట్రోలింగ్ చేసేవాళ్ళని, బూతులతో కామెంట్ చేసేవాళ్ళని, రేపొద్దున మిమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులు కామెంట్ చేస్తే మీకు అండగా ఎవరు జరుగుతుంది శ్రీనివాస్ గారు. నేను అందుకే పర్టికులర్ గా నిన్న మీరు పోస్ట్ పెట్టిన వెంటనే ఫస్ట్ నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకు నన్ను ఒక్కడనే కాదండి,
అన్ని పార్టీలు తిట్టేది రాష్ట్రంలో ఒకళ్ళిద్దరు ఉంటారు, అంతమించి ఉంటారు. అవును. ఇన్ని 9 కోట్ల మందిలో అన్ని పార్టీలు కలిపి, అన్ని పార్టీలు అంటే వామపక్షాలు తీసేయండి పాపం, లేదు ఇటీవల వాళ్ళలో కూడా మొదలైంది ఇది. అంటే జనరేషన్ మార్పు వస్తుంది అంటారు సార్, అలాగా ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా మొదలైంది. నన్ను నా వరకు ఎవరు అది మీకు రాలేదు, మిగతా ఎక్సెప్ట్ నాగేశ్వర గారు తప్ప. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర గారు తప్పు మాట్లాడారు ఒక సందర్భంలో తప్ప, తర్వాత ఎవరు నా మీద తప్పుగా మాట్లాడలేదు. సో వీటన్నిటికీ ఇప్పుడు సామాన్యుడికి కూడా ఆత్మగౌరవం ఉంది. కేవలం అధికారంలో ఉన్నవాడు కూడా, డబ్బున్న వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర మాత్రమే అరెస్టులు, రెడ్ బుక్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి, డెత్ బుక్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ సామాన్యుల దగ్గర ఏముంటాయి? ఓటు హక్కు ఉంది, ఓటు హక్కుని మా ఓటు బుక్ కూడా మా దగ్గర ఇప్పుడు లేదు, పనిచేయదు. అంటే ఎస్పెషల్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, ఎందుకంటే నేను మిగతా సబ్జెక్టులు పొలిటికల్ గా వెళ్ళట్లేదు, కేవలం వ్యక్తిత్వ హనం అన్న దాంట్లోకి మాట్లాడుతున్నాను. నన్ను కాదండి, చాలా మందినండి. ఇంకోటి చెప్తున్నాను, మీకు అసలు పని లేదా పవన్ గారు? అంటే మిమ్మల్ని అంటలేదు, కొంతమందిని. దువ్వాడ శ్రీనివాస్ గారు, శ్రీవాణి గారు ఎమ్మెల్సీ కాబట్టి ఒకసారి వేస్తారు. అసలు ప్రతి దువ్వాడ గారి కోణంలో, మాధురి గారి కోణంలో కొత్త కోణాలు అని చెప్పి మీకు వెరీ గుడ్ ఈవినింగ్ టు చర్చే. మీకు ఏం పని లేదండి, ఏమనుకుంటున్నారు అసలు మీరు? సమాజాన్ని చూస్తున్నారు కాబట్టి, అదే మీరు చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారంటే కొత్త ఏంటండి? ఆ రాజస్థాన్ గారు ఆవిడ ఎవరు? వద్దు ఇప్పుడు కాదండి, మీరు వేసేసి మీరు చేసిందంతా మీరు చేసి వద్దండి ఎలా కుదురుతుంది ఇక్కడ? సామాన్యులు అనుకుంటారు. కాదండి, ఇంకోటి ఉంది, ఆ ధర్మేష్ గారు ఇంకొకరంట. ఇంకా పని మీరు నేను అన్న, మీకు అసలు ఆ కుటుంబంలో జరుగుతుందని, వాళ్ళ కుటుంబంలో జరుగుతుందని మీకేంటంటే నాకు అర్థం కాదు. వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్న ఒక వార్త వేశారు ఎమ్మెల్సీ కాబట్టి, రోజు కొత్త కోణాలు 6 నెలల నుంచి దొబ్బుతున్నారండి. ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు సోషల్ మీడియాలో పరిపాట లేదండి. నేను అదే చెప్పేది ఇక్కడ. శ్రీనివాస్ గారు చెప్పేది నన్ను అంటే నన్ను కాదు, ఎంటైర్ మీడియా సెగ్మెంట్. అది డిజిటల్, శాటిలైట్, ప్రింట్ మీడియానా, ఇంకోట ఇంకా ఉందండి. కుక్కకి తెల్ల చపాతీ ఇస్తే అదృష్టం కలిసి వస్తుంట. ఆ కుక్కకి తెల్ల చపాతీ, నలకొక్క తెల్ల చపాతీ ఏంటి, దానికి 15 లక్షల వ్యూస్. అదేదో పోగిస్తున్నామని అంటారు. ఏంట్రా టీవీలో వేస్తే ఇంత వ్యూస్ వచ్చినండి అని షియాజీ రషిండి అంటాడు. అది కాదండి. మళ్ళీ ఇది ఆ నలకొక్క తెల్లగేంటి, పొద్దున్న లేవగానే తలకిందులుగా మీరు చేసి ఒక మంత్రం పఠించండి. తలకిందులుగా చేస్తాడు మీరు. ఓకే, ఒక ధర్మాన్ని కాపాడదు, కానీ ఈ వికృతం మూఢనమ్మకాలు ఏంటి? లేదు ఇక్కడ మూఢనమ్మక ఇవన్నీ మాట్లాడతాం డెఫినెట్ గా, ఇక వరుసగా దీని మీద మాట్లాడతాం, అభ్యంతరం లేదు. కాదండి, మీ చర్చలు ఏంటి? నేను అందరిని అంటలేదు, కొంతమంది ఏంగా చేస్తున్నారు, వాళ్ళకి జర్నలిస్టులకు మనం దండం పెట్టుకోవాలి, కాదంటలేదు వాళ్ళు కూడా. కానీ అసలు వాళ్ళ కుటుంబం ఏందండి నాకు అర్థం కాదు. వదిలేయండి పొద్దునుంచి మేము వద్దన్న ఆల్గోరిథం వద్దనుకున్న అయ్యే 10 సార్లు వస్తూ ఉంటది. వద్దాం, ఆ జోలికి కూడా వెళ్ళాం, అయినా అయ్యే నాకు కనపడుతున్నాయి. వస్తాయి, అవే కనిపిస్తాయి. ఏం చేస్తాం, అదే కనిపిస్తాయి. మీకు అదే బాధ ఉంది, నాకు అదే బాధ ఉంది, అందరికీ అదే బాధ ఉంది. ఎందుకు ఇది అనేదే బాధ తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళ డిస్క్రిప్షన్ అది వదిలేద్దాం. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, ఇది మారేటువంటి అవకాశం మనకి ఏమన్నా ఉందంటే, ఈ వ్యక్తిత్వ హననం అనేటువంటిది మారే అవకాశం ఏమైనా ఉందా? నాయకులు వాళ్ళకి బాధ కలిగింది కదా. ఇప్పుడు ఈ నాయకుడు వెళ్ళిపోయింది, ఇంకో నాయకుడు వస్తే మళ్ళీ ఏళ్ళ మీద, అంటే ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళు మిగతా వాళ్ళని తీసుకుంటారు. ఆ స్టాండర్డ్ మిగతా అంటే ఒకటి గుర్తుంచుకోండి, ధర్మో ధర్మతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది, వ్యవస్థలను మనం కాపాడితే వ్యవస్థలు మనం కాపాడితే. ఇవాళ కూడా చెప్తాను, మెరికల్ లాంటి యువకులు ఉన్నారు పోలీస్ శాఖలో కానీ మిగతా చోట్ల అన్ని జాబుల్లో కూడా. కొంతమంది తప్పుదారి పెట్టే ఉంటారు, వేరే సంగతి. న్యాయ వ్యవస్థ ఇంకా ధర్మం 4 పాదాలలో ఒక పాదం మీద కలియుగంలో నడుస్తుందంటే, ఇది లోపాలు ఉన్నా సరే న్యాయ వ్యవస్థ, మిగతా వ్యవస్థ ఎలా బయటపెట్టిపోయి మనం చూసాం. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచుకోవాలి. మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ ఈ రాజకీయ నాయకులు, ఆనరబుల్ రాజకీయ నాయకులు అంటున్నా, ఒకటే, ఇవాళ మీరు ఉపేక్షించొద్దు. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరైనా కేటీఆర్ గారు, మీరు అధికారంలో ఉండగా ఎలా ప్రవర్తించారు గుర్తుంచుకోండి. అధికారం లేనప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఇది మీరందరూ కలిసి ఫుల్ స్టాప్ పెడితే తప్ప ఇది ఆగదండి. ఇవాళ మీరు నెట్లో ఓపెన్ చేసుకోండి, ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు మన దీని కింద కూడా మీరు పంపించండి పోలీస్ స్టేషన్కి. జోక్ చేయట్లా, ఎవరెవరు ఉన్నారు పంపించుకోండి, కింద రాస్తారు కదా, పంపించండి. పంపించిన తర్వాత నేను అంటున్నా, కామెంట్ సిస్టమ్ చేసుకోవచ్చు, వర్షంగా కూడా మాట్లాడచ్చు, విమర్శవర్తంగా. బూతులు చేసి అసభ్యంగా ఏం సాధిస్తారు వీళ్ళకి? ఫోన్ వాడు దొరుకుద్ది, 5,000 4,000 రూపాయల ఫోను, దానికి సగం చెప్తున్నాను పగిలిపోయి ఉంటుంది. పగిలిపోయిన వాళ్ళు 2 లక్షల ఫోను, అది తేడా లేదు. 2 లక్షల ఫోన్ పెట్టుకున్నాడు కూడా ఇదే లాంగ్వేజ్ వాడుతున్నాడు. అవును, సంస్కారం అనేది చదువుతో రావట్లేదండి. వీళ్ళకి ఇంజక్షన్ ఇచ్చి రెచ్చగొట్టేశారు. నాయకు వారసత్వ నాయకుడు వీరాభిమానాలు, ఏం అభిమానాలండి. మనం దాన్ని కూడా ఒక ఈ స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడదాం. డెఫినెట్ గా మనం మాట్లాడదాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీని మీద ఒక అవగాహన కోసం నేను ఒక్కడే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని నేను అడిగితే, నేను కేసు ఇవాళ 2025లో మళ్ళీ కేసు పాలకొల్లో పెట్టి వచ్చాను. ఏం యాక్షన్ తీసుకుంటారు? తీసుకోరు. ఎందుకంటే ఆ 3 పార్టీలు ఉన్నారు కదా, ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు. నేను ఆంధ్ర బ్యాంక్ పేరు గురించి రాస్తే చాలా నీచంగా
వాళ్ళు పండితోత్తములు అంట. పండితోత్తములు ఏంటి, గడిదోత్తములు అంటే నాకు అర్థం కాదు. అంటే బూతులు మాట్లాడేవాళ్ళు వాళ్ళు. ఆంధ్ర బ్యాంక్ నుంచి ఆంధ్ర బ్యాంక్ కనీసం భోగరాజు పట్టాభి సీతారామయ్య పెట్టారు. అది ఎంతో దానికి ఒక చరిత్ర ఉంది. స్వాతంత్ర ఇక్కడ ఒక మాట అంటాను సార్, కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల తెలుగు జాతి హక్కు, తెలుగు జాతి ఆత్మగౌరవం ఎలా అన్నారు, అలాగే ఆంధ్ర బ్యాంక్ అనేది కూడా, అంటే నా వరకు ఇది నేను మాట్లాడతామే కాకుండా అక్కడ ఆయన పేరు నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఢిల్లీలో ధర్నాలు చేశాం. నేను ఫోటోలన్నీ పంపిస్తాను. దాన్ని దాంట్లో నిమజ్జనం చేశాను. సరే ఆఖరికి ఏమన్నానంటే యూనియన్ బ్యాంక్కి ఏం పేరు లేదు కదా, యూనియన్ బ్యాంక్ అని ఉంది కదా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆంధ్ర అని పెట్టండి. దాంట్లో దాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు యూనియన్ బ్యాంక్ నిలబడుతుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆంధ్ర ఉంటుంది. మా పేరు కొంచెం మాకు పోరాట దీక్షతో మా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన బ్యాంక్ కదా సార్, అది మన బ్యాంకు అనుకున్నాం. మన బ్యాంక్ ఆంధ్ర బ్యాంకు ఉండేది, దాంట్లో తెలుగు మ్యాన్ చేశారు. తర్వాత కొన్ని ఉంటాయండి, కానీ చెప్తున్నాను దాని లోగోని కూడా ఇష్టం వచ్చినట్టు మార్చారు. సరే కనీసం ఇలా ఉంచండి అని చెప్తే దాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు. దానికి నేను మాట్లాడి ఇలా చేశారంటే నా మీద చాలా నీచంగా ఉత్తర భారతీయ జనతా పార్టీలు, బిఎస్ఎన్ఎల్, నేను ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఫోన్ వాడతానండి నేను. ఎందుకంటే నాకు ఒక సెంటిమెంట్ అని కదా, నాకు నా దేశం సంస్థలు కూడా నిలబడాలని. దాని మీద బూతులు మాట్లాడతా, అసలు సంబంధం లేని సబ్జెక్టులు వీళ్ళు బూతులు తిడతా. నువ్వు బీజేపీ, నేను బీజేపీని తిట్టట్లేదే బాబు. ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీని తిడతాను. నాకు బీజేపీ అంటే వాజ్పేయి గారు, జాన కృష్ణమూర్తి గారు, విజయరాజ్ సింధియా గారు, సికిందర్ భక్త్ గారు, మన ఎల్కే అద్వానీ గారు, మురళీమోహన్ జోషి గారు, వీళ్ళందరూ ఉన్న పెద్దలు ఉన్న బీజేపీ కదా. నేను తిడతాను. ఆదాని గారు ఉత్తర భారతీయ ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేస్తారని వీళ్ళు వింటలేదు. వినకుండా నీచంగా మాట్లాడుతాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రేపొద్దున మీ నాయకుడి మీద కూడా మాట్లాడితే ఇదే విధంగా అలాగే ఉంటారా? మీ అమిత్ షా గారి మీద, లేదంటే రామచంద్రరావు గారు, వద్దురండి పాపని మంచోడు, రామచంద్రరావు గారు బేసికలీ వెరీ నైస్ జెంటిల్మెన్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. లేకపోతే మాధవ్ గారు, వాళ్ళ నాన్నగారు చాలా మంచివాడండి. చలపతిరావు గారు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ప్లాంట్ కోసం, మన పోలవరం కోసం ఆయన కష్టపడ్డారు. వీళ్ళ అబ్బాయి మాత్రం దాని మీద గవర్నీయులు మాధవ్ గారు మాత్రం ఏంటో నాకు అర్థం కాదు. సో ఇక్కడైతే చెప్పేది, ఇక్కడ వీళ్ళ దగ్గరకు వస్తేనేమో ఒకటి, మిగతా వాళ్ళకి ఒకటి అన్నట్టుగా ఉంది. ఇది మారుతుందా అంటే వీళ్ళు మారాలని మీరు అంటున్నారు. రాజకీయ నాయకులు మార్చకపోతే మీరు రేపొద్దున మీరేదో తట్టుకుంటా ఉంటున్నారు, ఫ్యూచర్లో నేను ఇంకా దిగజారిపోతుంది. సామాన్యులు కూడా, మీరు కూడా ఎవడన్నా కామెంట్ చేస్తే నాకు సంబంధం లేదని ఊరుకోమాకండి, వాడిని బ్లాక్ చేయండి. అడ్డమైన వాళ్ళని మీ గ్రూపుల నుంచి తీసేయండి. మీరు కనీసం దాంట్లో రాజకీయ విమర్శకు నా మీద రిపోర్ట్లు కొడుతున్నారు. 3000 మంది కొట్టారండి రిపోర్ట్లు. ఏం చెప్తాను, 3000 మంది రిపోర్ట్స్ వచ్చారు. కొట్టుకోండి. నేను అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని మాత్రం కొట్టట్లేదు, నెత్తిమే పెట్టుకోండి. ఇవాళ ఇంకోటి చెప్తున్నా, ఇవాళ మీ నాయకుడిని, కులాన్ని బూతులు తిట్టిన అతను నిన్న అవతల నాయకుని తిట్టాడు, మొన్న మళ్ళీ మీ నాయకుడిని తిట్టాడు. మీరు నెత్తిమే పెట్టుకుని పోస్టులు ఇచ్చారు. నేను నిరూపిస్తానండి. నిరూపణ ఏంటి సార్, ఇది ఆల్మోస్ట్ ఇది ఫ్యాక్చువల్గా ఉంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇదివరకు మీరు అన్నట్టుగా చదువు, సంస్కారం, భాష, సమకాలీన అంశాలన్నిటి మీద కూడా ఒక అవగాహన ఇవి ఉండేది. సమాజసేవ కూడా డెఫినెట్ గా ఉంటుంది. అది డెఫినెట్ గా ఉంది, ఎందుకంటే ప్రజల్లోంచి ఎమర్జ్ అవ్వాలి కాబట్టి వీళ్ళందరూ, అది ఉంటుంది. బట్ ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు కరెన్సీ, కాస్ట్, ఈ రెండు ప్రధానంగా, సబ్ రీజియన్, రిలీజియన్, ఇంకా రిలీజియన్ వచ్చిందండి. ఆర్య సనాతనవాది గారు, ఉత్తర ఆర్య సనాతన గారు కొత్త రిలీజియన్ పట్టుకొచ్చారు. రిలీజియన్ ఇష్యూ అది కూడా వచ్చింది. అన్ఫార్చునేట్ అండి. వాళ్ళని మతం పేరు రెచ్చగొడుతున్నారండి. బాధగా ఉందండి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు కులంతో రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు మతం పేరు పెట్టి రెచ్చగొడుతున్నారు, ఉప ప్రాంతీయులు రెచ్చగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇది కూడా ఇవాళ దీన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆనాడు వాళ్ళు అందరూ మొదలు పెట్టారు. అందరిది తెలాపాపం తలా పిడికడని చెప్పి అందరిది ఉంది. ఎవరిని ఇందులో ఎగ్జామ్షన్ అనేది లేదు. అడ్వైజర్లు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొన్ని అడ్వైజర్లు కానీ మార్చుకోవాలి. ఆర్య సనాతనవాది గారి అడ్వైజర్ మనం చెప్పాలి. అంతా ఢిల్లీలోనూ ఆదాని గారి దగ్గర ఉంటారనుకుంటే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాం కూడా మంచిది కాదని అభిప్రాయం. దయచేసి గుర్తుంచుకోండి. ఇవాళ మీరు ట్రోలింగ్ చేస్తుంది, నేను హక్కుల కోసం మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ మళ్ళా నేను యువతరం గురించి మాట్లాడుతున్నా, మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం మేము చేసాం, కానీ 90% మీడియా లేదని పదే చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, మేము పోరాడి నిజంగా కనుక ఆంధ్రప్రదేశ్కి రాయితీలు, విభజన హామీలు, గుజరాతీ గద్దలు తనుకుపోయి మనకు రావాల్సిన హక్కు లేకుండా వచ్చి ఉంటే మీ ఊళ్ళల్లో మీరు 90 అంటే ఉన్న 10 లక్షల మంది 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్ట్ పెట్టుకుంటే, ఇండస్ట్రియలిస్టులు అయితే 10 లక్షల మంది మీ ఊళ్ళలోనే పెట్టుకుంటారు కదా. మీ ఊరికి అంతర్జాతీయ పట్టణంలో, దేశ పట్టణంలో గుర్తింపు వస్తుంది, మీ కుటుంబానికి గుర్తింపు ఉంటుంది.
మీకు ఆత్మగౌరవం ఉంటుంది. వెళ్ళి ఆ గుజరాతీ గారిగా మార్వాడి గారికి ఆ కంపెనీ తీసుకొచ్చాడు, మా బాసులు మాట్లాడి కాళ్ళు ఎలా పట్టుకుని మన పొల్లోడు కొట్టిన పన్నులతో కడతాను ఆ దగ్గర బానిసలుగా పనిచేద్దాం అని అనుకోను. నేను చెప్తున్నా అండి, మీ ఆత్మగౌరవంతో బతికే హక్కుని గురించి నేను మాట్లాడుతుంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతారండి కొంతమంది. Right. నేను ఎవరితో నేను మళ్ళీ చెప్తున్నా, డ్యూ రెస్పెక్ట్స్ టు ఐ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఐ రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి గారు, ఐ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఐ రెస్పెక్ట్ కేటీఆర్ గారు, ఐ రెస్పెక్ట్ జాన్ వెస్లీ గారు, ఐ రెస్పెక్ట్ సాంబశివరావు గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, కళ్యాణ్ బాబు గారు, అయితే ఎవరున్నా సరే నేను చెప్తున్నానండి. ఐ రెస్పెక్ట్ ఆల్ అదర్స్. మన వివి లక్ష్మణ్, జై లక్ష్మణ్ గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వై షుడ్ అండి నా తెలుగు పెట్టలేండి. ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్ ద నేను పాయింట్. కానీ వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు నేనేం మాట్లాడదని వీళ్ళందరితో నేను అక్కడికే వస్తున్నా. సో డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఏవైతే సబ్జెక్ట్స్ అన్ని చెప్పారో ఇక నుంచి నేను ప్రతి దాంట్లోనంటే ఇది ప్రేక్షకులకి ఎంత తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందో కూడా చెప్తానండి. నేను తెలంగాణకి నమ్మద్రోహం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో. వీళ్ళు మాట్లాడకుండా ఇవాళ ఎన్నికల్లో కూడా సబ్జెక్ట్ ఇది కాకుండా ఇవాళ నా పాయింట్ అదే సార్. నేనేంటంటే ఇక నుంచి నేను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. విషయ పరిజ్ఞానాన్ని ఇంకా కూలంకషంగా నేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిసారి నేను మిమ్మల్ని మా స్టూడియోకి ఆహ్వానిస్తాను. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. సో ద కోర్ ఆఫ్ దిస్ డిస్కషన్ ఏంటి అనేది ప్రేక్షకులకు చెప్పాలి అంటే, చలసాని శ్రీనివాసరావు గారు ఇప్పటిదాకా నాతో మాట్లాడారు. ఒక్క అనుచిత పదం కూడా వారి దగ్గర నుంచి రాలేదు. ఒకరిని కించపరిచేటువంటి భాష ఆయన దగ్గర నుంచి రాలేదు. ఒకరిని నిన్నటిదాకా మనం చూస్తున్నటువంటివి విదేశాల్లో ఉన్నామని విర్రవీగుతూ, లేదంటే సోషల్ మీడియా ఉందని విర్రవీగుతూ, తల్లి చెల్లి అనేటువంటి తేడా కూడా లేకుండా మాట్లాడేటువంటి భాష ఈ డిస్కషన్లో ఎక్కడ పాలు పంచుకోలేదు. ఇది ఎక్స్పెక్ట్ చేసేది. టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడతాం, ఇంకో చోట మాట్లాడతాం, ఇంకోటి చేస్తాం అంటే ఎవరైనా మాట్లాడచ్చు. విమర్శ సద్విమర్శగా ఉండాలి అని చెప్పేది. అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా ఎవరిని కించపరచలేదు, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడుతున్నారు అనేది అందరికీ తెలిసింది. సో ఇక్కడి నుంచి అయినా ట్రోలింగ్ అనేది ఆపే వాళ్ళకే గౌరవం ఉంటుంది, ఆపని వాళ్ళకి శిక్ష ముందేలాగా ఉంటుంది. అది కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకునేలా చేస్తాం కూడా డెఫినెట్గా. అండ్ ఈ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. తప్పుడు భాష అంటే ఏమిటి, ఇంట్లో మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, భావ వ్యక్తీకరణ, భావ ప్రకటన కట్టు దాటి ఎక్కడ దాకా వెళుతోంది, అది కార్చిచ్చుల కుటుంబాలను కూడా దహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే అందరూ బాగుంటారు, సమాజం కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అడిగిన వెంటనే మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు తెలియజేసినందుకు. అండ్ డెఫినెట్గా రాష్ట్ర విభజన అంశాల మీద ఇప్పటికీ ఇంకా మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఒక తెలుగువాడిగా, తెలుగు ప్రజల్లో ఒకటిగా, రెండు రాష్ట్రాలకి సంబంధించి మంచి జరగాలి, సామాజిక అంశాలను కాకుండా అన్నిటి మీద కూడా మనం దోమ మందులు మస్కిటో కాయిల్స్ అన్ని మాట్లాడదాం. ఎంత చేటు చేస్తుందో ప్రజలకు అది కూడా మాట్లాడాలి. ప్రజాహితం కోసం అవసరమైన ప్రతి విషయాన్ని కూడా ఇక్కడి నుంచి మీతో పంచుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చలసాని శ్రీనివాస్ గారితో ఒక పాడ్కాస్ట్. మళ్ళీ ముందు ఇంకా చాలా ఉంటాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.